ఫ్రెండ్స్ మనం చాలా మూవీస్ని చూస్తుంటాం కానీ కొన్ని మాత్రమే ఇష్టపడతాం ఎందుకంటే ఆ మూవీస్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కంటెంట్ థింకింగ్ ఉంటుంది. అలా నాకు కొన్ని మూవీస్ని చూసినప్పుడు ఇలాంటి ఐడియాలు డైరెక్టర్స్కి ఎలా వస్తాయిరా బాబు అనిపించింది. అలా యూనిక్గా థింకింగ్ చేసి ఆలోచించి తీసిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. నంబర్ 1 ఈగా. మన ఎస్ఎస్ రాజమౌళి న్యాచురల్ స్టార్ నాని గారి కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జనరల్ గా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ మరో వ్యక్తికో ఫ్యామిలీకో ఒక రూమ్ ఆర్ బిల్డింగ్ కో పట్టడం మనం చాలా మూవీస్ లో చూసాము. కానీ ఫస్ట్ టైం ఒక ఆత్మ ఈగలోకి వెళ్ళడం, అది రివెంజ్ తీసుకోవడం అనేది ఒక యూనిక్ ఐడియా, అవుట్ ఆఫ్ ద వరల్డ్ థింకింగ్ అనిపించింది. మేబీ ఎక్కడి నుండి అయినా ఇన్స్పైర్ అయి తీశారేమో, బట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. అండ్ అది మన రాజమౌళి గారికి టన్నులు ఉంది. నంబర్ 2 విరూపాక్ష శాసనాల గ్రంథం. ఈ బుక్ ని ఇప్పట్లో మర్చిపోవడం చాలా కష్టం. థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఫూల్స్ ని చేసిన ఈ బుక్ రివీల్ ట్విస్ట్ మూవీకే హైలైట్ అయ్యింది. గతంలో వచ్చిన చాలా మూవీస్ లో ఒక వ్యక్తిని ఒక ఫ్యామిలీని అష్టదిగ్బంధనం చేయడం చూశాము, కానీ ఇందులో మాత్రం ఒక ఊరు మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేయడం అనేది కూడా ఒక యూనిక్ ఐడియా అనే చెప్పొచ్చు. నంబర్ 3 శ్రీమంతుడు. మహేష్ బాబు కొరటాల శివ గారి కాంబోలో వచ్చిన బెస్ట్ మూవీ ఇది. బాగా డబ్బున్న హీరో ఎలాంటి సౌకర్యాలు లేని ఒక చిన్న విలేజ్ కి వెళ్లి ఆ విలేజ్ ని దత్తత తీసుకొని డెవలప్ చేయడం అనే ప్లాట్ చాలా బాగా నచ్చింది అండ్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది సెలబ్రిటీలు, రిచ్ పర్సన్స్ రియల్ గానే కొన్ని విలేజెస్ ని దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నారు. నంబర్ 4 మనం. ఇట్స్ ఏ అక్కినేని ఫ్యామిలీ మూవీ. 2014 లో డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారి డైరెక్షన్ లో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. 3 జనరేషన్స్ ని రివర్స్ లో చూపిస్తూ కొత్త స్టోరీని చెప్పడం అనేది విక్రమ్ కుమార్ గారికే చెందింది. నంబర్ 5 కేర్ ఆఫ్ కంచరపాలెం. కొత్త డైరెక్టర్ కొత్తగా ఆలోచించి తీసిన మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం. 4 డిఫరెంట్ స్టోరీస్ ని ఫస్ట్ నుండి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూనే క్లైమాక్స్ లో అన్ని స్టోరీస్ ఒక్కడివే, అవన్నీ డిఫరెంట్ స్టేజెస్ లో జరుగుతాయి అనే పెద్ద ట్విస్ట్ ఇచ్చి అందరినీ బ్లాస్ట్ చేసేశాడు. ఆ తర్వాత సేమ్ జానరాలో చాలా మూవీస్ వచ్చి హిట్ అయ్యాయి. నంబర్ 6 మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సెకండ్ మూవీ అండ్ ఫస్ట్ 100 crores కలెక్ట్ చేసిన మూవీ. హీరో హీరోయిన్ ఒక జన్మలో లవ్ చేసుకొని అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల విడిపోయి తిరిగి 400 years తర్వాత మళ్ళీ పుట్టి మళ్ళీ ప్రేమించుకొని కలవడం, వీళ్లకు గతం తెలిసేటట్టు కరెంట్ షాక్ సీన్స్ పెట్టడం అనేది ఆలోచిస్తుంటేనే వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది. బట్ బాగా వర్కౌట్ అయింది అండ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రాజమౌళి అండ్ రామ్ చరణ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. నెక్స్ట్ నంబర్ 7 ఊరి పేరు భైరవకోన. ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే సేమ్ ఇంతవరకు మనం కాంచన, రాజు గారి గది వంటి హారర్ మూవీస్ లో ఒక వ్యక్తికి ఒక ఫ్యామిలీకి దయ్యం పట్టడం చూశాము. బట్ ఇందులో ఒక విలేజ్ మొత్తం దయ్యాలు ఉండడం, అవి రాత్రి మాత్రమే కనిపించడం అనేది కూడా చాలా యూనిక్ అనిపించింది. అందుకే సందీప్ కిషన్ కి సూపర్ హిట్ తెచ్చిపెట్టింది. నంబర్ 8 మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి రోబో. శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఒక ఆండ్రాయిడ్ రోబోట్ కి ఫీలింగ్స్ రావడం, హీరోయిన్ ని లవ్ చేయడం అండ్ తన కోసం ప్రపంచాన్ని ఎదిరించడం అనేది చాలా హైలైట్ అనిపించింది. అండ్ రోబోట్స్ ని రెడీ చేసి ఆర్మీలో జాయిన్ చేయాలనే ఐడియా కూడా అదిరిపోయింది. నంబర్ 9 మన నాగ చైతన్య గారి సవ్యసాచి మూవీ. ఈ మూవీలో హీరోకి వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఉంటుంది. అంటే ట్విన్స్ ఇద్దరు ఒకే బాడీలో ఉంటారు, కానీ మన డైరెక్టర్ హీరోకి ట్విన్ అయిన మరొకరిని లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్ చేస్తున్నట్లు చూపించారు. అంటే హీరోకి 2 హ్యాండ్స్ లో సేమ్ పవర్ ఉంటుంది. స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీ దొబ్బింది, కానీ ఈ ప్లాట్ ని కరెక్ట్ గా యూస్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఏది ఏమైనా ఐడియా మాత్రం అదిరిపోయింది చందు మొండేటి గారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పిన మూవీసే కాకుండా మర్యాద రామన్న, ఖలేజా, సూర్య వర్సెస్ సూర్య, ఇలా ఇవి కూడా చాలా యూనిక్ అనిపించాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.